వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే శారీ అండి. శారీతోనే కస్టమర్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు. దానికోసం లైనింగ్ అయితే బాడీ పార్ట్ కోసం 1 మీటర్ తనీగా తీసుకొచ్చారు. బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్స్ అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫుల్ శారీని లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమన్నారండి. బాడీ పార్ట్ కోసము పళ్ళు పార్ట్ అయితే యూజ్ చేసుకోమన్నారు. పళ్ళు పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఈ కట్టు కొంగు ప్లెయిన్ ఉంది, దీని అయితే యూజ్ చేయొద్దన్నారు. దీన్ని సపరేట్ చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. లాంగ్ ఫ్రాక్ హైట్ వచ్చి 54 ఇంచెస్ అండి. దీంట్లో మనం బాడీ కోసం 14 ఇంచెస్ తీసేస్తే మనకి ఇంకా 40 ఇంచెస్ వస్తుంది. ఫ్రాక్ హైట్ 54 ఇంచెస్, దాంట్లో బాడీ పార్ట్ కోసము 14 ఇంచెస్ తీసేస్తే 40 ఇంచెస్ మనకి బాటమ్ పార్ట్కి వస్తుందండి. మనకి నడుము విడ్త్ వచ్చి 34 ఇంచెస్. ఈ కొలతలు యూజ్ చేసుకొని బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనకి నడుము విడ్త్ 34 ఇంచెస్ కదా, 34ని 4తో డివైడ్ చేసుకోవాలండి. 4తో డివైడ్ చేసుకోవాలంటే టేప్తో 34 వరకు ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. 34లో సగము 17 వస్తుంది. 17లో సగము 8.5 అయితే వస్తుందండి. ఈ 8.5కి ప్లస్ 1 ఇంచు డాట్స్కి ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుతో కలిపి మనకి 11.5 ఇంచెస్ అయితే నడుము విడ్త్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని 11.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా 11.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. కింది వైపు ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండి, పట్టీలాగా, ఆ పట్టీని మనము కట్ చేసుకుందాము. చూడండి, స్కేల్ తో ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనకి బాడీ పార్ట్ హైట్ 14 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ కి బాడీ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదే 15 ఇంచెస్ ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది ఇలా కట్ చేసుకునేయండి. నెక్ కి షోల్డర్ కి కలిపి 5.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇదే 5.5 ఇంచెస్ ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. మనకి చంక డౌన్ కోసము 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి నడుము విడ్త్ అనేది 34 ఇంచెస్ వచ్చింది కాబట్టి 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇదే 6 ఇంచెస్ ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని దీన్ని బాక్స్ షేప్ లో డ్రా చేసుకుందాము చంక రౌండ్ తీసుకోవడానికి. చంక రౌండ్ తీసుకోవడానికి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా రౌండ్ షేప్ లో డ్రా చేసుకోవాలండి. నెక్ విడ్త్ పై వైపున 2.5 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. దీనికి ఫ్రంట్ బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టమన్నారండి. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చి 6 ఇంచెస్, బ్యాక్ పార్ట్ హైట్ వచ్చి 7 ఇంచెస్ అండి. రెండు కూడా స్క్వేర్ నెక్ కట్ చేయమన్నారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. కింది వైపు కూడా 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇట్ సైడ్ ఒక 1 ఇంచ్ అనేది ఇలా పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్కే కాబట్టి రెండింటిని కట్ చేసేస్తున్నాను. చంకా నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా క్రాస్ గా 1 ఇంచ్ అనేది ఇలా పైకి కట్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుందండి. ఫ్రంట్ బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఈ 4 ఇంచెస్ కి అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ డాట్ హైట్ వచ్చి 4 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి బ్యాక్ ఫ్రంట్ ని సపరేట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి లోత్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ అనేది 1 ఇంచు డీప్ పెంచుకోవాలండి.
పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బాడీ పార్ట్ కోసం తీసుకొని మిగిలిన క్లాత్ లోనే హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కింది వైపు ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడానికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ హైట్ వచ్చి 9 ఇంచెస్, దీనికి ఖర్చులతో కలిపి 10 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే 10 ఇంచెస్ ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక లూస్ వచ్చి 8 ఇంచెస్ అండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ చంక లూస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా క్రాస్ గా షేప్ అనేది తీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ ని కట్ చేసుకున్నాము. మనకి ఇక్కడ చిన్న అతుకు అయితే పడుతుందండి. హ్యాండ్ లూస్ వచ్చి 5.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి మనకి చిన్న అతుకు అయితే పడుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దాము. ఇప్పుడు హ్యాండ్ కి మిడిల్ లో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవడానికి స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక లూస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఎంత వరకు అయితే వస్తుందో వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని మనము చంక లోతు అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కి ఇలా లోతు తీసుకున్న వైపు ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడు దీనికి లైనింగ్ మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ పీస్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఫ్రంట్ కి బ్యాక్ కి ఇలా సపరేట్ చేసుకున్నామండి. బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. ఈ క్లాత్ లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నామండి అతుకు వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఈ మిగిలిన శారీ మొత్తం ఫ్రాక్ లాగా కట్ చేసుకుందాము. కట్ చేసుకోవడానికి శారీ మొత్తాన్ని కూడా ఫోల్డింగ్ చేసుకుందామండి. మనకి బాటమ్ పార్ట్ హైట్ 40 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 41 ఇంచ్కి అయితే మనము బాటమ్ పార్ట్ ని మార్కింగ్ చేసుకున్నాము. శారీ మొత్తాన్ని కూడా ఇలా 8 ఫోల్డింగ్స్ పైన వేసుకున్నానండి. కింద వైపు నుంచి ఇలా 41 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ కి బ్యాక్ కి సపరేట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కి లైనింగ్ అయితే 3 మీటర్స్ తీసుకొచ్చారండి. దీని హైట్ చూసుకోవాలి ఒకసారి. దీనికి 33 ఇంచెస్ ఉంది హైట్, కాబట్టి దీన్ని మనం అలాగే జాయిన్ చేసేవచ్చండి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.